ఈ దేశ కార్మిక వర్గ చరిత్రలో ఏప్రిల్ 8వ తారీఖుకి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1929లో బ్రిటిష్ వలస పాలకులు ఈ దేశ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 2 రకాల చట్టాలని తీసుకొచ్చారు. ఆ 2 రకాల చట్టాలు, ఒకటి ట్రేడ్ డిస్ప్యూట్ యాక్టు, రెండోది పబ్లిక్ సేఫ్టీ యాక్టు. ఈ 2 చట్టాలు కార్మిక వర్గం యొక్క హక్కుల్ని నిరాకరించేటువంటి చట్టాలు. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మారుస్తూ వాళ్ళని మొత్తం కూడా వాళ్ళకుండే హక్కుల్ని కూడా రద్దు చేసేటువంటి చట్టాలు అవి. ప్రధానంగా సమ్మె చేసే హక్కు, సంఘాలు పెట్టుకునే హక్కు, అదేవిధంగా కనీస వేతనాలు అడిగే హక్కుని కూడా నిరాకరిస్తూ వచ్చిన చట్టాలు అవి. దానివల్ల మొత్తం కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించింది, వీధుల్లోకి వచ్చారు. ఆ రోజున దానికి బ్రిటిష్ ప్రభుత్వం కనీసం దాన్ని పట్టించుకోలేదు, పెడచెవున పెట్టింది. దానికి నిరసనగా ఈ దేశ కార్మిక వర్గం ఏదైతే కోరుతుందో ఈ చట్టాలు రద్దు కావాలని, ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నా కూడా బ్రిటిష్ పాలకులు పెడచెవున పెడుతున్నారు, గుడ్డి వాళ్ళుగా, చెవిటి వాళ్ళుగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిరసనగా మేము బ్రిటిష్ పార్లమెంట్లో ఈ బాంబులు వేస్తున్నామని చెప్పి కామ్రేడ్ భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు ఇద్దరు ఏప్రిల్ 8వ తారీఖున ఢిల్లీలో ఉన్నటువంటి బ్రిటిష్ పార్లమెంటు హౌస్లో సమావేశం జరుగుతున్న సందర్భంలో పొగ బాంబులు వేశారు, కరపత్రాలు పంచారు. స్వచ్ఛందంగా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన మేము బాంబులు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకు అరెస్ట్ అయ్యామనేది కూడా వాళ్ళు దేశ కార్మిక వర్గానికి, ప్రజలకు కూడా వాళ్ళు ఓపెన్గా వాళ్ళ బహిరంగ ప్రకటన చేశారు. ఆ ప్రాసెస్లోనే వాళ్ళు ఉరి తీయబడ్డారు. అందుకని నాటి పరిస్థితికి ఇవాళ కేంద్ర బీజేపీ సర్కారు 4 రకాల లేబర్ కోడ్స్ను ముందుకు తీసుకొచ్చింది. దాదాపు ఒక దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి 29 రకాల చట్టాలని క్రోడీకరిస్తూ 4 లేబర్ కోడ్స్ వచ్చినాయి. ఈ 4 లేబర్ కోడ్స్ యొక్క సారాంశం కూడా ఈ దేశ కార్మిక వర్గం సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుంది, అదేవిధంగా సమ్మెలు చేసే హక్కు లేకుండా చేస్తుంది, కనీస వేతనాలు అడిగే హక్కు లేకుండా చేస్తుంది, 8 గంటల పనిదినాన్ని కూడా రద్దు చేసి 12 గంటలు, 15 గంటల పనిదినాన్ని మరి ఇవాళ నిర్దేశించబోతున్నారు. అందుకనే ఇవి అన్నీ కూడా కార్మిక వర్గం యొక్క జీవనాధార హక్కులు. ఈ హక్కుల్ని హరించే పద్ధతిలో, ఈ హక్కుల్ని నిరాకరించే పద్ధతిలో, ఈ హక్కుల్ని రద్దు చేసే పద్ధతిలో ఇవాళ కేంద్ర బీజేపీ సర్కారు వ్యవహరిస్తుంది. అందుకని కేంద్ర బీజేపీ సర్కారు ఇవాళ మొత్తం కూడా ఆ సామ్రాజ్యవాదులకి, బహుళజాతి సంస్థలకి, ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి, విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా, సానుకూలంగా వ్యవహరిస్తూ ఈ దేశ కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని కారు చౌకగా దోచిపెట్టడానికి, మొత్తం ఈ దేశ సంపదని, వనరులని లూటీ చేయడానికి ఉద్దేశించే విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది కనుక ఈ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఏప్రిల్ 8వ తారీఖు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి దినంగా కార్మిక వర్గానికి ఉంది. అందుకనే భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు ఏదైతే కార్మిక వర్గం కోసం ఆనాడు బ్రిటిష్ పార్లమెంట్లో బాంబులేసి ఒక ఆదేశప్రాయమైనటువంటి పోరాట స్ఫూర్తికి నిలబడ్డారో ఆ రకమైన పోరాట స్ఫూర్తిని కొనసాగించేటువంటి క్రమంలో ఈ 4 లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు ఐఎఫ్టీగా మేము ఉద్యమిస్తామని ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ మా జాతీయ కమిటీ పిలుపునిచ్చింది, ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు మన పోరాటాన్ని ఆపద్దు, వివిధ రూపాల్లో మన ఆందోళన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పిలుపునిచ్చింది. ఒక బలమైనటువంటి కార్మిక ఉద్యమ నిర్మాణానికి కూడా జాతీయ స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొని ఒక బలమైనటువంటి విప్లవ కార్మికోద్యమ నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏప్రిల్ 8వ తారీఖు ఉందో భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం గురించి, వారికి కావాల్సినటువంటి కనీస సదుపాయాలు, వారికి ఉండాల్సినటువంటి హక్కుల కోసం 97 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో పొగబాంబు విసిరిన సంగతి విదితమే. అయితే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణంగా ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లు లేదా అనిల్ అంబానీ, అదానీ లాంటి వాళ్లకు ఈ దేశ సంపదను దోచిపెడుతుంది. కానీ కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులకు కనీసం వాళ్ళు చెమట ఓడిస్తేనే ఈ దేశంలో ఈరోజు ఏదైనా ఒక బస్సు కానివ్వండి, కారు కానివ్వండి, ఆటో కానివ్వండి, హమాలి రంగం కానివ్వండి, బీఓసీ కానివ్వండి, ఈ కార్మికులు లేదే ఈ దేశం లేదని చెప్పేసి సూటిగా మేము భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీగా మేము చెప్తా ఉన్నాం. అటువంటి కార్మిక వర్గానికి అన్యాయమైనటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇలా కట్టుబానిసలు చేసి వారి ఆ 4 లేబర్ కోడ్లు ఏదైతే కార్మిక వర్గం ఉందో ఆ కార్మిక వర్గం మెడలో వేరాలేటువంటి కత్తులలాగా కనిపిస్తూ ఉన్నాయి. కనీసం ఈ కార్మిక వర్గం దేశంలో ప్రతి ఒక్కరు నినాదిస్తున్నా కూడా కనీసం ఈ కార్మిక వర్గానికి సమస్యలు పక్కదారి పట్టించి ఇవాళ నేను చెప్పిందే చేస్తా,
నేనే ఏదో సినిమాలో ఎట్లా నేనే మంత్రి నేనే రాజు టైపులో ఈ రోజు ఏదైనా మిగతా ఉన్నటువంటి కార్మిక సంఘాలని కూడా చర్చించకుండా ఎటువంటి వాళ్ళతో మాట్లాడకుండా ఈ రోజు ఏకపక్షంగా తీర్మానాలు చేసి అది అమలు చేయడం కోసం మందబలం ఉందని చెప్పేసి పార్లమెంట్ లో వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికైనా కార్మిక వర్గాన్ని శ్రేయస్సు కోరి కార్మిక వర్గం మంచిని కోరి వారి కనీస సదుపాయాలు కల్పించాలని 8 గంటల పనిని అమలు చేయాలని 4 లేబర్ కోడ్లను వెంటనే అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య IFT డిమాండ్ చేస్తా ఉంది. ఏప్రిల్ 8వ తారీఖు ఏదైతే ఉందో 1929న బ్రిటిష్ పరిపాలనలో భగత్ సింగ్ బట్కేశ్వర్ దత్తులు ఈ కార్మిక చట్టాలని వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళకున్న కార్మిక చట్టాలని కాపాడుకోవడం కోసం పొగబాంబులేసి కార్మిక చట్టాలను సాధించుకున్న రోజు. అలాంటి రోజు ఇప్పుడు నరేంద్ర మోడీకి ప్రభుత్వం ఆ చట్టాలన్నిటి మట్టున పెట్టి 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కేంద్రించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. దాన్ని అమలు చేయడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయడం కోసం ఈరోజు ఆ భగత్ సింగ్ దట్కేశ్వర్ స్ఫూర్తిని గ్రహించి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాము. అలాగే ఈ ఖమ్మం నగరంలో IFT ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించాము. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని IFT నుంచి డిమాండ్ చేస్తుంది. ఏప్రిల్ 8 దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈరోజు IFT ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. దేనికయ్యా అంటే 4 లేబర్ కోడ్లు రద్దు కోరుతూ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మీద చట్టాలు వద్దని చెప్పి వాళ్ళు తీసేయాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రచారంలో భాగంగా మాకు కావాలి కార్మికుల కోసం చట్టాలు కావాలని చెప్పి తీసేయకుండా ఉండాలని చెప్పి ఆనాడు భగత్ సింగ్ గట్కేశ్వర్ గారు పొగ బాంబులు వేసి ఆనాడు సంపాదించుకున్న ఈ చట్టాలను ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం కొట్లాడాలి, ఏం చేయాలి, కొత్త చట్టాల కోసం పోరాడాలి. అలాంటి విషయంలో ఉన్న చట్టాలు కాపాడుకోవడం కోసం పోరాడుతా ఉన్నాం. ఇంతకానికి దౌర్భాగ్యంగా ఇంతకాని దిక్కుమాలిన జీవితం ఇంతకాని దిక్కుమాలిన ప్రభుత్వాలు కానీ ఏదైనా ఉన్నాయా అని చెప్పి మేము ఎటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కాకుండా అయ్యాల ఏనాడైతే ఆ రోజు పొగ బాంబులు వేశారో మన భగత్ సింగ్ గట్కేశ్వర్ గారు వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ఈ రోజు అమలు కార్యం తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేదో పాత పద్ధతిగానే 29 చట్టాలను కొనసాగించేంత వరకు పోరాడతాం. అన్ని సంఘాలు కలుపుకుంటాం. అవసరమైతే రక్తాన్ని చిందిస్తాం లేదా పనులు అనిపిస్తాం. కానీ మా చట్టాలు కాపాడుకునేంత వరకు మేము పోరాడతామని చెప్పి IFT తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గుగులత్ పటేల్, IFTU ఖమ్మం జిల్లా నాయకులు.